నాగర్ కర్నూల్ లోక్సభ స్థానంలో ఎవరు గెలుస్తారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ స్థానంలో పోటీ చేస్తున్న వారిలో ఒకరు మాజీ ఎంపీ కొడుకు, మరొకరు బీఎస్పీ మాజీ అధ్యక్షులు, ఇంకొకరు మాజీ ఎంపీ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రికి సన్నిహితుడు, అలాగే ఉప ముఖ్యమంత్రికి సోదరుడు. ఇక్కడ మొదటి నుంచి బీజేపీ జెండా ఎగురవేయాలని ప్రధానమంత్రితో సభ ఏర్పాటు చేసి బీజేపీ అభ్యర్థిని బలపరిచారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ అభ్యర్థిని గెలిపించాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. నిన్నటి వరకు ఈ స్థానం నుంచి ఎంపీగా పోతుగంటి రాములు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ బీఆర్ఎస్ నుంచి మళ్లీ టికెట్ రాదని ముందే ఊహించి తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం బీజేపీలో చేరాడు. బీజేపీ భరత్ను ఈ స్థానం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. తన కొడుకు భరత్ ప్రస్తుతం కల్వకుర్తి జెడ్పీటీసీ మెంబరు. ఇతను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రాకుండా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అడ్డుకున్నారని, అతనితో ఉన్న రాజకీయ విభేదాల వల్ల తండ్రి కొడుకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరారు. ఈ ఎన్నికలు భరత్కు తన రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగా భావించవచ్చు. భరత్ కల్వకుర్తి ప్రాంతానికి చెందినవాడు. బీఎస్పీ మాజీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ తన రాజకీయ భవిష్యత్ కోసం బీఎస్పీని వీడి బీఆర్ఎస్లో చేరి ఈ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్పీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు ఉన్నది. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో బీఎస్పీ తరపున ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయి 3వ స్థానంలో నిలిచారు. ఈ ఓటమి తనను రాజకీయంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పవచ్చు. తన రాజకీయ భవిష్యత్ కోసం బీఆర్ఎస్ను రాజకీయ ప్లాట్ఫామ్గా ఎన్నుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు తన సొంత ఇమేజు తన గెలుపుకు కలిసి రావచ్చని చెప్పవచ్చు. ఇతను అల్లంపూర్ ప్రాంతానికి చెందినవాడు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మల్లు రవి నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఇతను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులు. రేవంత్ రెడ్డి మనిషిగా అందరికీ తెలిసిన విషయమే. అలాగే హైకమాండ్తో సన్నిహిత సంబంధాలు, సఖ్యత కూడా ఉన్నది. ఈ లోక్సభ స్థానంలో 7 మంది ఎమ్మెల్యేలో 5గురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. ఇది మల్లు రవికి గెలుపుకు కలిసొచ్చే అంశము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. 2వ స్థానం ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ బీఆర్ఎస్. కానీ ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఈ స్థానంలో 2 ఉన్నారు. కాబట్టి ఆర్ఎస్పీకి మైనస్ అని చెప్పవచ్చు. ఇక బీజేపీకి కల్వకుర్తి, కొల్లాపూర్ తప్ప ఎక్కడా పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉందని చెప్పవచ్చు. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు 2 ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఈ సామాజిక వర్గ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉన్నది. ఇది మల్లు రవికి ప్లస్ పాయింట్గా భావించవచ్చు. కానీ భరత్ ఆర్ఎస్పీ స్థానికులు, మల్లు రవి స్థానికుడు కాదు. ఇది మల్లు రవికి మైనస్ అని చెప్పవచ్చు. కానీ అన్ని విధాలుగా ఈ స్థానం నుంచి ఎంపీగా మల్లు రవి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా మీ అందరూ ఆశీర్వాదం తీసుకొని భవిష్యత్తులో రాములన్న కొడుకు అని మంచి పేరు తెచ్చుకొని అచ్చపెడుతూ రాములు సార్ అంటే ఒక మంచి పేరు, బ్రాండ్, అదే బ్రాండ్ కొనసాగిస్తా. ప్రతినిధిగా మల్లు రవి పోటీ చేయాలంటే వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా పోటీ చేయడం జరిగింది. మనం చెప్తున్న సోకాల్డ్ గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలోనే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ పొట్ట చేత పట్టుకొని వలస వచ్చిన వ్యక్తుల జీవితాలు ఈ విధంగా